ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ముందు నువ్వు బయటకెళ్ళు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏదైనా ఉంటేనా? మన మధ్య ఏమీ లేదా? ప్లీజ్ బయటకెళ్ళు. నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను. ప్లీజ్. ఏం చెప్పావురాని? తర్వాత వచ్చి మాట్లాడతావా? ఒక్కసారి చేతి నుంచి తప్పించుకుంటే అసలు నువ్వు దొరుకుతావా? నేను నిజంగానే వస్తాను, వచ్చి మాట్లాడతాను. నా మాట నమ్ము. నీ మాటలు నమ్మడానికి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? పిల్లలకి పాలుచ్చి తిరిగొస్తాను అంటే ఆ మాట పులి నమ్మేసిందేమో గాని నేను నమ్మను. ఆ పులి కంటే క్రూరమైన వాడిని నేను. సరే, నా సంగతి నీకు బాగా తెలుసు. ఏదైనా నువ్వు బాగా మారిపోయారాని. ఆస్తులు చేతికొచ్చాక కారుల్లో తిరగడం మొదలెట్టిన తర్వాత నీలో ఎంత మార్పు వచ్చింది తెలుసా? మరీ ఎక్కువ అసహించుకోకు. ఆ తర్వాత నువ్వే బాధపడతావు. నిన్ను పట్టుకుంటే చాలు నా జాతకం మారిపోద్దనుకున్నాను, కానీ ఇంతలా మారిపోద్దని అస్సలు అనుకోలేదు. ముందు నువ్వు బయటకు వెళ్తావా లేదా? వెళ్ళు. ఏంటి టోను మారిపోయింది? సరే, నువ్వు సీరియస్ అయితే నేను అంతకంటే సీరియస్. ఇంత దూరం వెతుక్కుంటా వచ్చిన వాడిని నేను అనుకూలం చేయకుండా ఎలా వెళ్తాను? పని పూర్తి చేసే వెళ్తాను. పిలు, ఇంట్లో వాళ్ళందరినీ పిలు. ఎవరింట్లో? ఇంట్లో వాళ్ళందరూ రండి. ఒక్కసారి బయటికి రండి. అయ్యో, అమ్మగారు, ఎవరైనా ఇంత రాత్రి పూట ఇలా అరుస్తున్నాడు? ఎవరయ్యా నువ్వు? ఏంటేంటి అమ్మగారా? ఈవిడ నీకు అమ్మగారు? అబ్బా, ఒకప్పుడు రావులపాలెంలో కూలి పని చేసుకునే రాణెమ్మయింది, ఇప్పుడు ఏకంగా అమ్మగారు అయిందా? అబ్బబ్బబ్బబ్బ, ఎంత మార్పు, ఎంత మార్పు! మార్పు మంచిదే గాని మరి ఇంత మార్పును తట్టుకోవడం చాలా. ఏంటి నాన్ సెన్స్? ఎవరు నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం. ఇంతకీ మీరెవరు బాబు? మీరు తనకి మీరందరూ ఏమవుతారు? ఏమవడమేంటి? వీళ్ళు ముగ్గురు మా అమ్మగారి కన్నబిడ్డలు. కృష్ణబాబు, కావేరమ్మ, అదుగో అక్కడ కార్తిక అమ్మాయి గారు. ఏంటి ఈ ముగ్గురు నీ పిల్లలా? ఏంటి నిజంగా ఈ ముగ్గురు నీ పిల్లలే? నువ్వు కన్న పిల్లలా? చెప్పు రాణి. ఏంటి బాబు, ఎందుకు అంత ఆశ్చర్యంగా అడుగుతారు? వీళ్ళు ముగ్గురు మా అమ్మగారి కన్నబిడ్డలు. అవునా? అయితే ఆ విషయాన్ని మీ అమ్మగారిని, అదే ఈ రానమ్మని నా కళ్ళల్లోకి చూసి చెప్పమను. చెప్పు. నా కళ్ళల్లోకి చూసి నీ గుండెల మీద చెయ్యేసుకుని ఈ ముగ్గురు నీ కన్న బిడ్డలే, నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే అని చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? అతను ఎవరో గాని వచ్చి అడుగుతున్నాడు కదా, చెప్పు. నిజంగానే మేం ముగ్గురు నీ బిడ్డలమని చెప్పు. నువ్వంటే మాకిష్టం లేకపోయినా జన్మనిచ్చావు కదా, ధైర్యంగా చెప్పడానికి ఏమైంది? చెప్పు. అది నేను. ఏంటి
ఎందుకు తడబడుతున్నావు? ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే మీ ముగ్గురు తన బిడ్డలు కాదు, తన బిడ్డలు కాదు, తన బిడ్డలు కాదు. తన బిడ్డలు ఎప్పుడో గోదావరిలో తెప్ప మునిగి చనిపోయారు. మీకు తనకి మధ్యన ఎటువంటి రక్త సంబంధం లేదు. ఏంటి ఆయన అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డావేంటి? ఏం నిజం చెప్పవేంటి? నువ్వు మా కన్న తల్లివి కాదా? అవునో కాదో నా మీద ఓటేసి చెప్పు. ఏంటి చెయ్యి తీసేసావు? అంటే అలా చెయ్యి తీసావంటే ఈయన చెప్పింది నిజమా? అయ్యో, నువ్వు మాకు అమ్మవి కాదా? చెప్పు. కాదు. ఏయ్, నిజం చెప్పు, నువ్వు మా కన్న తల్లివి కాదా? ఇన్నాళ్ళు జన్మనిచ్చిన తల్లిని అని చెప్పావు కదా, అది అబద్ధమా? అవును. నేను మీ కన్న తల్లిని కాను. మీ నాన్నగారు ధర్మతేజ గారు నన్ను అమ్మలా నటించమంటే వచ్చాను. మీ అందరినీ మార్చి ఒక పద్ధతిలో పెట్టమని అడిగితే నేను వచ్చాను. నేను మీ కన్న తల్లిని కాను. అందుకే నేను మీ మీద ఒట్టేయలేదు. విన్నారుగా?
ఇది ఈవిడ గారి అసలు రంగు. రావులపాలెంలో ఒక మామూలు పేదరికంలో పుట్టిన రాణి హైదరాబాదులో బ్రతకటానికి ఆటో నడుపుతూ ఆటో రాణి అయిపోయింది. ఈరోజు ఈ ఇంటికి చేరి ఈ సామ్రాజ్యానికి బగటం లేని మహారాణి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు తన్ని? కృష్ణ, అతని మాటలు నమ్మకు. మీ డాడీ నన్ను అమ్మగా నటించమని తీసుకొచ్చిన నా 3 బిడ్డల్ని పోగొట్టుకున్న నేను వాళ్ళని మీలో చూసుకుంటూ మీ అందరినీ నా కన్న బిడ్డల్లా చూసుకున్నాను. మీకే కష్టం రాకుండా చూసుకుని మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టాలని చూశానే గాని మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. నన్ను అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఏయ్, మోసం చేయలేదా? మా డాడీ తర్వాత చైర్మన్ కావాల్సిన నన్ను పక్కన పెట్టి ఆ సీట్లో కూర్చున్నావు. మరి దాన్నేమంటారు? ఈ ఇంట్లో ఏది చేయాలన్నా నీ పర్మిషన్ కావాలి. నీకిష్టం లేదంటే అన్నయ్యని బయటికి నెట్టావు, నన్నేమో పోలీసులకు అప్పచెప్పావు. ఈ ఇంటి పెత్తనమంతా చేతుల్లోకి తీసుకున్నావు. మరి దీన్నేమంటారు? హే, నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. కాకపోతే మా డాడీ చెప్పేసరికి నమ్మాల్సొచ్చింది. కానీ ఇంత మోసగత్తెవనుకోలేదు. మోసం అనేది తన బ్లడ్ లోనే ఉంది బాబు. అది బయట పెట్టడం కోసమే నేను వచ్చాను. ఇప్పుడు నా డౌట్ కన్ఫర్మ్ గా క్లియర్. ఈ ఇంటికి, మా కోట సామ్రాజ్యానికి మహారాణి కావాలనే మా నాన్ననెక్కడో వదిలిపెట్టావు కదా? నువ్వనుకున్నది కన్ఫర్మ్ అన్నయ్య. అసలు నాన్నని ఎక్కడ వదిలేసిందో. లేదు లేదు, చంపేసి ఉంటుంది. కావేరి, అలా మాట్లాడుకో. ఏయ్, ఇంకిక్కడ ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు. పదా, పోలీసులకు అప్పగించి నీ చేత నిజం ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తాను. కృష్ణ, నేను చెప్పేది విను. ఇప్పుడు మీరు నడి సముద్రంలో ఉన్నారు. మీ నాన్నగారికి బాగా అయిన తర్వాత ఆయన్ని మీకు అప్పగించేసి వెళ్ళిపోతాను. ఏయ్, అవసరం లేదు. నీలాంటి మనిషి ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, బయటికెళ్ళు. కృష్ణ, అది కాదు, తొందరపడకు, నా మాట విను. అన్నయ్య, ఆవిడ మాటలతో చెప్తే వినే రకం కాదు. మెడపట్టి బయటకు గెంటే. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. అమ్మ కావేరి, నా మాట వినమ్మా. ఏంటి వినేది? కృష్ణ, నా మాట విన్నాను. కృష్ణ, ఆగు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. కృష్ణ, ఆగు. నేను చెప్పే
ప్రియకి న్యాయం చేయడం కోసం వచ్చాను. కృష్ణ మనసు మార్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది అనుకుని ఈ ఇంటికొచ్చాను. కానీ తెలియకుండానే బంధాలకి బాధ్యతలకి బందీనైపోయాను. ధర్మతేజ గారికిచ్చిన మాట నెరవేర్చకుండా, ఈ ఇంటి పరిస్థితులు చక్కదిద్దకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేను. కానీ ఆ రాక్షసుడు నా కోసం వెతకడం మొదలుపెట్టాడు. వాడి కంటపడిన తర్వాత ఎంత దూరం అని తప్పించుకుపోగలను? ఏదో ఒకరోజు వాడి బాణానికి బలి కావాల్సిందే. వాడు నన్ను వెతుకుని ఇక్కడికి వచ్చేలోక నా బాధ్యతని నేను నెరవేర్చాలి. భగవంతుడా, ఈ కుటుంబాన్ని ఇలా నట్టేంట్లో ముంచేసి పారిపోలేను. నా బిడ్డలు గాని ఈ బిడ్డల భవిష్యత్తుని మధ్యలో వదిలేయలేను. కనీసం ధర్మతేజ గారిని పట్టుకుని ఆయన్ని మామూలు మనిషిని చేసేంత వరకైనా ఆ దుర్మార్గుడికి నా ఆచూకీ దొరకకుండా, వాడు నన్ను చేరకుండా నువ్వే అడ్డుపడు స్వామి. పంకజం, పంకజం, వస్తున్నానమ్మా. రండమ్మా, కూర్చోండి, కాఫీ తెస్తాను. నా కాఫీ వద్దు, ఏమొద్దు, కానీ రాణి మేడంని కలవాలి. పిలుచుకొస్తానుండమ్మా. వచ్చేసావా? తెల్లారగానే నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు. నీకింట్లో పని పాట ఏం లేదా? నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? అది మేడంని కలవాలి. ఇద్దరూ కలిసి మా డాడీని మాకు కాకుండా చేశారు కదా, అది చాలేదా? ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు? ఆ రోజు పోలీసుల ముందు మా డాడీని వెతికి తీసుకొస్తామని చెప్పారు కదా, ఏది? ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నారా? దాని గురించి మాట్లాడడానికే రాణి మేడం రమ్మన్నారు. నాకు తెలుసు, నువ్వు ఆవిడ కలిసి మా డాడీని ఏదో చేసుంటారు. మర్యాదగా మా డాడీని మాకు అప్పగించకపోయారో అప్పుడుంటుంది మీకు. కావేరి, ఇంటికొచ్చిన వాళ్ళతో ప్రవర్తించే తీరిదేనా? ఎందుకు తన మీద అంతలా కోపం చూపిస్తున్నావు? నిజమే, కోపం చూపించాల్సింది తన మీద కాదు, నీ మీద. మా డాడీని ఏం చేశారు? ఇంతవరకు మా డాడీ ఎందుకు రాలేదు? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పి మీరిద్దరూ ఆయన గురించి పట్టించుకోవడం మానేశారు కదా. మేము ఆ పని మీదే ఉన్నాం. మీ నాన్నగారిని కనిపెట్టడం కోసమే పేపర్లోనూ టీవీలోనూ ఫోటోలేసి ప్రకటన ఇవ్వడానికే తనని రమ్మన్నాను. అది తెలియకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంటి, డాడీ కనిపించట్లేదని పేపర్లో టీవీలో చూపిస్తారా? అంటే ఈ ఇంటి పరువు బజార్న పడేయాలని మీరిద్దరూ డిసైడ్ అయ్యారా? పేపర్లో ప్రకటనిస్తే ఇంటి పరువు పోయినట్టు ఎందుకు అవుతుంది? ఎందుకు కాదు? ప్రకటనలో ఏమనిస్తారు? పలానా ధర్మతేజ గారు గతం మర్చిపోవడం వల్ల గుడి నుంచి తప్పిపోయారు, ఆయనకెవరూ గుర్తు లేకపోవడం వలన ఇంటికి తిరిగి రాలేరు, కాబట్టి మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వండి, మీకు తగిన బహుమతి ఇస్తాం. ఇదే కదా మీరిచ్చే ప్రకటన? అవును, అలాగే కదా ఇవ్వాలి. అంటే మా డాడీ గతం మర్చిపోయారని ప్రపంచంలో అందరికీ చెప్పి మా పరువు తీయాలనుకుంటున్నారా? అలా ఎందుకు అనుకుంటాను కృష్ణ? ప్రాబ్లం ఉండడం వల్లే కదా మీ నాన్నగారు ఇంటికి రాలేకపోతున్నారు. ఆయనకంతా గుర్తుంటే ఎప్పుడో ఇంటికి వచ్చేసేవారు. ఆయన పరిస్థితి ఎవరికీ చెప్పకుండా ఎవరైనా ఎలా సాయం చేస్తారు? అవసరం లేదు. ఎవ్వరూ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీ వల్ల పోయిన పరువు చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా పేపర్లో టీవీలో మా డాడీ పేరు రావడానికి నేను ఒప్పుకోను.
అయినా మా డాడీని దాచిపెట్టింది మీరే అని మా అన్నయ్య చెప్పాడు కదా. ఇంకా ఈ పేపర్ ప్రకటనలు డ్రామాలు ఎందుకు? వెళ్ళి మా డాడీని ఇంటికి తీసుకురండి. చూడండి, నేను ప్రియా ఆయన్నేదో చేశామనే అనుమానం పెట్టుకుని మీ డాడీని వెతికించే ప్రయత్నానికి అడ్డొస్తే అక్కడ మీ డాడీకే ప్రమాదం అవుతుంది. ఇప్పటికే రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా పరువు మర్యాద అంటూ ఆలోచిస్తే మీ నాన్నగారిని దూరం చేసుకునే వాళ్ళు మొత్తం. ఆ పరిస్థితి రాదు. పోలీసులు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు. డాడీని వెతికించడానికి నేను కూడా మనుషుల్ని పెట్టాను. ఎక్కడైనా ఆయన మిస్ అవ్వడానికి మీరిద్దరే కారణమని తెలియాలి. అప్పుడు చెప్తాను మీ సంగతి. చికెన్ లాలీపప్పు, డ్రాగన్ చికెన్ చాలా టేస్టీగా అచ్చం మీ ఇంట్లో చేసినట్టే ఉన్నాయి కదా? అవును, టేస్ట్ మా ఆవిడ చేసినట్టే ఉంది. అవును మాస్టారు, మీ ఆవిడ గారికి ఒక పేరు ఉంటుంది కదా, ఇంట్లో ఏమని పిలుస్తారేంటి? రాణమ్మా.